శివాజీ గారు రీసెంట్‌గా యాక్ట్రెస్‌ల మీద కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. సామాన్లు మీద. లైక్ నువ్వు వేసే డ్రెసెస్, నువ్వు ఇన్‌స్టాలో పెట్టే పోస్ట్‌లకి దానికి లింక్ ఉంది. నేను అడుగుతున్నా నువ్వేం చెప్తావు దీనికి సమాధానం? ఆబ్వియస్లీ నేను ఒక వుమన్‌గా, ఇండస్ట్రీలో ఉన్న వుమన్‌గా నేను ఆన్సర్ ఇవ్వాలి ఈ క్వెషన్‌కి. ఎందుకంటే ఆయన చెప్పింది బట్టల గురించి మాట్లాడడం తప్పు. అది కూడా దాన్ని ఒక పర్సన్‌ని తనేసుకున్న బట్టలని బట్టి జడ్జ్ చేయడం పెద్ద తప్పు. అలా అనుకుంటే ఇప్పటివరకు జరిగిన రేప్ కేసెస్‌లో ఎవ్వరు షార్ట్ డ్రెస్‌లేసుకొని, మిడ్డీలేసుకొని తిరిగే, చెడ్డీలేసుకొని తిరిగే వాళ్ళని రేప్ చేయలే. బుర్కాలో ఉన్నా కూడా రేప్ చేసి చంపేసిన వాళ్ళు చాలా సంఘటనలున్నాయి మన మన తెలుగులో. హ్మ్. హ్మ్. మన తెలుగు రాష్ట్రాల్లో కాకుండా ఆల్ ఓవర్ వరల్డ్‌గా చూసినా కూడా, ఇండియాలో చూసుకున్నా కూడా హ్మ్. చాలా కేసెస్‌లో ఇట్స్ నాట్ అబౌట్ ద డ్రెసెస్. అలాంటి 'నిర్భయ' కేస్‌లో కూడా ఉంది కదా! ఆమె నార్మల్ చుడిదార్ ఏసుకొనే వెళ్ళింది. హ్మ్. బట్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ మెన్ ఈజ్ నవ్ జ నవ్ నవ్ ఇట్స్ రాంగ్. బట్టలు ఇలా వేసుకుంటే అలా, అలా వేసుకుంటే ఇలా కాదు. వాళ్ళు చూసే విధానమే తప్పు అంటున్నా నేను. హ్మ్. నేను దీనికి కూడా ఎందుకు తను చెప్పింది తప్పు అని నేను ఎందుకు స్ట్రాంగ్‌గా వాదిస్తానంటే, నిధి అగర్వాల్ గురించే మాట్లాడారు. నిధి అగర్వాల్ ఆ ఫంక్షన్‌లో నుంచి తను డ్రెస్ వేసుకొని వెళ్ళిన దాని గురించి కామెంట్ చేశారాయన. హ్మ్. అక్కడ నిధి కాకపోయినా హ్మ్. ఇంకా ఎవరైనా ఉన్నా కూడా హుహు. అలానే తను ఎలాంటి మంచి డ్రెస్ ఏసుకెళ్ళినా కూడా అలానే జరిగేది. హ్మ్. మాబింగ్ జరిగేది. ఎందుకు అంటే అంతే ఆడియన్స్, ఫ్యాన్స్ ఎప్పుడు ఎలా వస్తారో సెలబ్రిటీల మీదకి తెలీదు. హ్మ్. జరిగేది. దానికి డ్రెస్ సెన్స్‌కి సంబంధం లేదు. హ్మ్. తను చీర కట్టుకొని ఉంటే ఇంకెవ్వరు తన దగ్గర రారు. తన హ్మ్. దగ్గర నుంచి అంత అంత మాబింగ్ జరగదని చెప్పి అనుకుంటున్నారా? జరుగుతది. ఎందుకు తెలుసా? హ్మ్. నేను దీనికి ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తా. ఇండస్ట్రీలో ఉండే పాయింట్సే చెప్తాను. హ్మ్. హ్మ్. ఈ సొసైటీలో మెన్‌కే సేఫ్ లేదు. సెలబ్రిటీస్ అయినా ఎందుకంటే బాలయ్య బాబు గారు ఒక ఫ్యాన్‌ని కొట్టారన్నారు. నేను బాలయ్య బాబుకి ఫ్యాన్ అయిపోయాను. ఎందుకంటే ఆయన ఫ్యాన్‌ని కొట్టలే. ఆయన ఎవరో ఏదో తప్పు చేయకుండా తనెందుకు కొట్టుంటారు? అవతల అలా ఫ్యాన్ మాబింగ్ జరిగినప్పుడు అతను ఎవరో ఏదో తప్పు చేశారు కాబట్టి ఆయన కొట్టారు గదా! హ్మ్. మెన్ కాబట్టి ఆ సిట్యుయేషన్ అంత సూపర్‌గా హ్యాండిల్ చేశారు. హ్మ్. ఇప్పుడు తనకి అమ్మాయికి అంతమంది సెక్యూరిటీ గార్డ్‌లున్నా హ్యాండిల్ చేయలేకపోయారు. అవును. అవును. కానీ బాలయ్య బాబు గారు సూపర్ స్ట్రాంగ్. అందుకే జై బాలయ్య ఆల్‌వేస్. అదే అంటే దీని గురించి ఎవరు చెప్పారు తెలుసా? హ్మ్. పూరి జగన్నాథ్ గారి ఇంటర్వ్యూ ఒకటుంది. హ్మ్. ఆ ఇంటర్వ్యూలో పూరి జగన్నాథ్ గారు హ్మ్. బాలయ్య బాబు గారిని అందరూ తప్పు పడతారు. హ్మ్. అసలుకి అది కరెక్ట్ కాదు అని చెప్పుకొచ్చారు ఈ సిట్యుయేషన్ గురించి. హ్మ్. ఎందుకు అంటే ఒక సెలబ్రిటీ బయటకొస్తే హ్మ్. ఒక ఫ్యాన్స్ అని చెప్పి వస్తారు. ఫ్యాన్స్‌ని నేను తప్పు పట్టట్లే. దాంట్లో ఎవడు ఎలా ఉంటాడో తెలీదు కదా! మగవాళ్ళకి అంటే లైక్ అబ్బాయిలకి కూడా వాచెస్ తీసుకెళ్ళిపోవడం, పర్సెస్ తీసుకెళ్ళిపోవడం, ఫోన్స్ కొట్టుకుపోవడము, బట్టలు చింపేయడము, హ్మ్. పెద్ద పెద్ద సూపర్ స్టార్స్‌కే జరిగాయి ఇలాగ. హ్మ్. ఎందుకు అంటే ఇలా ఆడియన్స్‌లోంచి ఎవరు ఎలా వస్తారో తెలీదు. హ్మ్. మెన్‌కే సేఫ్ ఉండదు. హ్మ్. అలాంటప్పుడు ఉమెన్ ఏసుకెళ్ళిన బట్టల గురించి అన్ని మారిపోతుందని చెప్పడం అసలు ఏ విధంగా అయినా కరెక్టా? హ్మ్. 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 ఏ హ్మ్. యాస్పెక్ట్‌లో కరెక్ట్ కాదది. అవును. అవును. అండ్ దాంట్లో బూతులు కూడా యాడ్ చేసి మాట్లాడడం ఇంకా పెద్ద తప్పు. హ్మ్. హ్మ్. అవును. అంటే ఇప్పుడు శివాజీ గారి మాటలు తప్పు. కానీ జనాలందరూ శివాజీ మాటలని సపోర్ట్ చేస్తున్నారు. ఆ 2 మాటలు తప్ప. అది ఆ సొసైటీ కూడా ఎలాగైపోయింది అంటే, హ్మ్. ఆయన బట్టలు అలా వేసుకెళ్ళకపోవడం కరెక్ట్ అని చెప్పి ఈళ్ళు కూడా నమ్మేస్తున్నారు. ఇదంతా పేట్రియార్కీ సొసైటీ. మెన్ రూల్డ్ బై వుమన్ సొసైటీ బేసికల్లీ. అలా ఏం లేదే. ఉంది. అలానే ఉంది. ఆయన ఎందుకుండదు? మంగపతి క్యారెక్టర్‌లోనే ఉండిపోయాడు కదా! ఆ మంగపతిలో ఎలాగా బిహేవ్ చేశాడో, ఇక్కడ బయటకొచ్చి కూడా అలానే ఉండాలంటే జరగదు. హ్మ్. అందుకే అంటే లైక్ నాలాంటి అని చెప్పను. అనసూయ లాంటి బోల్డ్ వుమెన్ స్టాండ్ తీసుకున్నారు. వుమెన్ అందరి ముందు మాట్లాడడానికి ఆయన తరపు నుంచి. హ్మ్. హ్మ్. అయినా కూడా ఆవిడని కూడా తప్పు పడతది ఈ సొసైటీ. హ్మ్. ఎందుకు ఆమె వుమెన్ గురించి ఏదైనా మాట్లాడితే ఆయన నిన్ననలేదు గదా! హ్మ్. అంటే ఇప్పుడు ఒకరు ఒక 10 మందిని ఉద్దేశించి అన్నప్పుడు, ఆ 10 మంది మాట్లాడలేకపోవచ్చు. కానీ హ్మ్. ఒకరు మాట్లాడినా అందరికీ చెల్లుతది కదా! అవును. అవును. అలా అనసూయ గారు కూడా ఒక స్టెప్ ముందుకు తీసుకొని హ్మ్. స్ట్రాంగ్‌గా షీ కెన్ స్పోక్. దట్ ఈస్ ఓకే. దాన్ని ధైర్యం అంటా నేనైతే. ఆ! బోల్డ్‌గా మాట్లాడడం అంటా. హార్స్ రైడింగ్ నేర్చుకున్నావా ఏంటి? ఈ టాపిక్కే అవ్వలేదు. నువ్వెందుకు మధ్యలోకి బయటకొచ్చేస్తున్నావు? ఇంకా పోయి టాపిక్ చాలా ఉంది చెప్పు. చెప్పు. మాట్లాడడానికి. చెప్పు. ఇప్పుడు నేనొకటి చెప్తాను. హ్మ్. మన ఇండియన్ కల్చర్‌లో హ్మ్. చాలా దగ్గర చూసినా కూడా చాలా టెంపుల్స్ గాని నువ్వు పాత శిల్పాలని చూసినా కూడా హ్మ్. వుమెన్ ఎంత అందంగా చెక్కుంటారు. హ్మ్. అవును. అంటే ఇప్పుడు వాళ్ళు అలాంటి బట్టలేసుకున్నట్టే కదా! హ్మ్. అప్పుడు సొసైటీ వీళ్ళని వల్గర్ అని చెప్పలేదే. హ్మ్. అది మన ఇండియన్ కల్చరే కదా! హ్మ్. అండ్ మన ఇండియాలో హ్మ్. ఒక 100 ఇయర్స్ ముందు లైక్ 100 ఇయర్స్ ముందు జనాల్ని చూపించాలంటే ఎలా చూపిస్తారు?
ఉమ్, మన స్వాతంత్రం రాకముందు సినిమాల్లో వాళ్ళని చూపించాలంటే ఎలా చూపిస్తారు ఉమ్. చెప్పు? అవును. పొన్నియిన్ సెల్వన్‌లో దాంట్లో ఊర్లో ఉండే వాళ్ళనంతా ఎలా చూపించారు రాజుల కాలంలో ఉమ్, వాళ్ళందరిని? ఉమ్, ఉమ్, ఉమ్. వితౌట్ బ్లౌజ్ సారీ యేసుకొని, అది ఇప్పటికీ ధోతిలా ఇప్పటికీ కట్టుకొని ఉన్నారు శ్రీకాకుళం సైడ్. ఇప్పటికీ ఉన్నారు కదా! అంటే అది కల్చర్, మన ఇండియన్ కల్చర్ కదా అది. ఉమ్, అప్పుడు వాళ్ళు అప్పుడుండే మెన్ సొసైటీ వాళ్ళని వల్గర్‌గా చూడలేదు కదా! ఉమ్. ఇప్పుడుండే మెన్‌కి బుద్ధి లేదా? వల్గర్‌గా ఎందుకు చూస్తున్నారు? మీ కళ్ళే తప్పు. మీ పర్స్పెక్టివ్ తప్పు. మీరే కాదు, కరెక్ట్‌గా చూడట్లేదు బేసికల్లీ. చూస్తున్నారని ఎవరు చెప్పారు? చూస్తున్నారు కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తున్నారు కాబట్టే కదా తను అలా చెప్పింది. వేసుకునే బట్టల గురించి చెప్పారు కదా! ఉమ్, అంటే 100 ఇయర్స్ ఉన్న మెచ్యూరిటీ కూడా ఇప్పుడు జనాలకి లేదు. ఎళ్ళిపోయిందా? మీరు మన సొసైటీలో ఇప్పుడేంటి అంటే మోడర్న్ సిటీలు ఎదుగుతున్నాయి గానీ జనాలైతే వాళ్ళ మైండ్‌లో నుంచి పడిపోతున్నారు. వాళ్ళ మైండ్ ఎదగట్లే. మెచ్యూరిటీ రావట్లే బేసికల్లీ. ఉమ్. వరల్డ్ ఎక్కడికెళ్తుంది? ఎన్ని పెద్ద పెద్ద జరుగుతున్నాయి. పెద్ద పెద్ద మార్పులు జరుగుతున్నాయి సొసైటీలో. అవును. అదంతా కాదు. ఇంకా వీళ్ళకి ఇంకా అమ్మాయి యేసుకునే బట్టల దగ్గర ఆగిపోయారంటే మీరందరూ అస్సలకి ఏం చెప్పాలో. నీకు బాగా హర్ట్ అయినట్టుంది. నేను చాలా హర్ట్ అయ్యాను. ఇంకా నేను ఎన్ని ఎగ్జాంపుల్స్ అయినా చెప్తాను. ఉమ్, అసలు ఇండియాలో బ్లౌజ్ కల్చర్ ఎప్పుడొచ్చింది? తెలీదు. బ్రిటిష్ వాళ్ళు వచ్చాక. ఉమ్. ఇది ఒక థియరీ ఉంది. థియరీ కాదు. దిస్ ఈజ్ రియల్ యాక్చువల్లీ. అవును, బ్రిటిష్ బ్రిటిష్ వాళ్ళు వాళ్ళు వచ్చాక నేను సుభాష్ చూసా. చంద్రబోస్ వాళ్ళ సిస్టర్ అవునవును. ఆ ఎలైట్ కమ్యూనిటీలోకి జాయిన్ అవును. అవ్వడానికి, లైక్ వాళ్ళు వెళ్ళి కలవాలన్నా, మాట్లాడాలన్నా అవును. చీప్‌గా చూస్తున్నారు. సంథింగ్ ఏదో వాళ్ళ స్టైల్ వేరు కదా! బ్రిటిష్ అవును. స్టైల్. వాళ్ళలో కలవడానికి తను సారీ మీద బ్లౌజ్ ఏసుకోవడం స్టార్ట్ చేసింది. దాని తర్వాత స్లోగా ఇండియన్‌లో బ్లౌజ్ కల్చర్ స్టార్ట్ అయింది. అవునవును. అది యూ చూసాను నో నేను. వాట్? చూసా. మనము బ్రిటిష్ వాళ్ళని చూసి బ్లౌజ్ ఏసుకోవడం నేర్చుకున్నాక ఆ కల్చర్ స్టార్ట్ అయింది. వీళ్ళు మాట్లాడుతున్నారు బట్టల గురించి. వాహ్! ఉమ్, ఏం మాట్లాడుతున్నారు బట్టల గురించి. ఉమ్. మన ఇండియాలో ఇంకా మాట్లాడితే వాళ్ళకి నాకు అసలు కాదు, నార్మల్గా ఆహ్, కప్పుకోవడం తప్ప? నార్మల్‌గా మంచి పద్ధతిగా వెళ్ళడం తప్పా? జస్ట్ ఆస్కింగ్. ఓ చీర కట్టుకొని, బ్లౌజ్ ఏసుకొని, మంచిగా పద్ధతిగా ఉండడం గాని, లేకపోతే అని అంటారు కదా! లైక్ అది అలా ఎళ్ళడం తప్పా? అలా ఉండడం తప్పా? సరే మూవీస్ తీస్తున్నారు. ఆ! మూవీస్‌లో అన్నీ పద్ధతిగానే తీస్తున్నారా? ఆ! లేదు కదా! ఆ! ఎలా కావాలంటే అలా డ్రెస్సింగ్ సెన్స్ మారిపోయిందా? హ్మ్. ఎవరికి కావాల్సినట్టు వాళ్ళకేసుకుంటారు కదా! హ్మ్. ఇప్పుడు అది అలా వెళ్ళడం తప్పా అంటే తప్పు కాదు. హ్మ్. అలా కూడా వెళ్ళొచ్చు. హ్మ్. డ్రెస్సింగ్ అనేది వాళ్ళ ఇండివిడ్యువల్ పర్సనల్ ఒపీనియన్. యాహ్! వాళ్ళకి ఎలా కావాలనుకుంటే అలా వేసుకుంటారు. హ్మ్. ఇంకొకరికి నచ్చినట్టు, ఇంకొకరికి కావాల్సినట్టు మీరెలా అనుకుంటున్నారు, మీరేం చూస్తారు, మీరెలా చూస్తారు అని చెప్పి మేము బట్టలేమి యేసుకొని ఎళ్ళట్లే హ్మ్. అమ్మాయిలెవరు. హ్మ్. హ్మ్. అంటే లైక్ ఇప్పుడు ఆయన కొన్ని వర్డ్స్‌ని తప్పుపడుతున్నారు కదా! లైక్ మొన్నటి వరకు కొన్ని మంత్స్ క్రితం వరకు సామాన్లు బాగుండాలంటే అని చెప్పి ఒక రీల్ వైరల్ అయింది. యాహ్! ఎవరు క్వెషన్ చేయలేదు. అంటే ఆమె కామన్ అమ్మాయేనా? కామన్ ఆవిడేనా? అదే మన సొసైటీ ఉంది కదా! ఇదంతా పీఆర్ గేమ్స్. ఇక్కడ అర్థమవుతుందా నీకు? హ్మ్. ఆ మూవీ ఉంది కాబట్టి ఆయన పీఆర్ గురించి వాళ్ళ పీఆర్ టీమ్ మూవీని ప్రమోట్ చేయడానికి చేశారేమో! అది కూడా ఒక పర్సెప్షన్ ఉండొచ్చు మేబీ. కానీ సెలబ్రిటీ ఏదైనా మాట్లాడితే మాత్రం మీడియా కూడా స్ట్రెస్ చేస్తది. హ్మ్. హ్మ్. కామనర్ మాట్లాడితే స్ట్రెస్ చేయదు. హ్మ్. హ్మ్. కామనర్ ఏమైనా మాట్లాడొచ్చు. కానీ సెలబ్రిటీ ఏం చేసినా అది హాట్ టాపిక్. సెలబ్రిటీ చేస్తే తప్పు, కామనర్ చేస్తే తప్పు కాదా? అంటే ఇప్పుడు 'శివాజీ' గారు సపోర్ట్ చేస్తున్నట్టే కదా! ఆబ్వియస్‌లీ నేను 2 వైపులా మాట్లాడాలి. నేను ఇప్పుడు 'శివాజీ' గారు చెప్పిన కామెంట్స్ తప్పే. అలానే ఆ చెప్పిన కామెంట్స్ హ్మ్. కూడా ఆయన ఇప్పుడు నువ్వు రీల్ చెప్పావు కదా! ఆ రీల్‌లో చేసిన వాడు తప్పే. హ్మ్. వాడినెందుకు సొసైటీ అడగట్లేదు ఇంకా? హ్మ్. ఇప్పుడు నువ్వు అడిగావు కాబట్టి నేను చెప్పాను. హ్మ్. నువ్వు అడగకపోతే నేను దీని గురించి మాట్లాడను కదా! అవును. ఎందుకంటే నా లైఫ్‌లో బొచ్చెడు నడుస్తుంది. నాకు దానికే టైం లేదు. హ్మ్. అండ్ నా మూవీ ప్రమోషన్స్ ఉన్నాయి. నాకు చాలా ఉన్నాయి. నాకు దానికే టైం లేదు. నువ్వు అడిగావు ఈ క్వెషన్‌కి నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి ఆన్సర్ ఇచ్చాను. హ్మ్. హ్మ్. లేకపోతే నాకు కూడా మాట్లాడాల్సిన అవసరం లేదు. హ్మ్. కానీ ఎందుకు తెలుసా సెలబ్రిటీలని అంటే తప్పు అని ఎందుకు పడతారు తెలుసా? హ్మ్. హ్మ్. సెలబ్రిటీ చెప్తే నలుగురు వింటారు. ఎందుకంటే వాళ్ళు సినిమాల్లో ఉన్నారు. 4 సినిమాలు చేస్తున్నారు. ఒక మంచి రెస్పెక్టబుల్ పొజిషన్‌లో ఉన్నారు. సినిమా ఇన్‌ఫ్లూయెన్స్ జనాలకి ఉంటుంది కాబట్టి సినిమా వాళ్ళు చెప్తే నలుగురికి ఎళ్తది. కానీ ఒక కామనర్ ఎంత చేసినా ఎంతవరకు ఎళ్ళగలుగుతాడు చెప్పు? హ్మ్. హ్మ్. ఆ రీల్ వైరల్ అయ్యింది. కొన్ని రోజులు అందరు ఉండదు. కానీ ఒక సెలబ్రిటీ లైఫ్ లాంగ్ అది అట్లనే ఉంటది కదా! ఒక మచ్చనే కదా! హ్మ్. హ్మ్. సెలబ్రిటీ అనే హోదాని జనాలు వాళ్ళకిచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడేదాన్ని కూడా అడుగుతారు జనాలు. హార్స్ రైడింగ్ దాని గురించి అడిగా. అది ఎందుకు నేర్చుకోవడానికి రీజన్ ఏంటి? నాకు చాలా ఎందుకు అంటే మా తాతయ్యకి హార్సెస్ ఉండేవి మా ఊర్లో. హ్మ్. మా డ్యాడీ వాళ్ళ ఫాదర్‌కి. సో, వీళ్ళందరికీ హార్స్ రైడింగ్ వచ్చు.
సో మా ఫ్యామిలీలోనే ఉంది, హార్సెస్ ఉన్నాయి, గుర్రాలు ఉన్నాయి. సో నాకు ఇంట్రెస్ట్. సో మా తాతతోనే గుర్రాలన్నీ వెళ్ళిపోయాయి. మళ్ళీ ఈ జనరేషన్లో నేనైనా నాకు నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంది. ఎందుకంటే ఇంట్లో వాళ్ళు చెప్తూ ఉంటారు కదా. సో చెప్తూ ఉన్నప్పుడు మనకు ఆ క్యూరియాసిటీ ఉంటుంది, అది మనసులో ఎక్కడో పడిపోయి ఉంటుంది. ఇప్పుడు నాకు ఛాన్స్ దొరికింది, నేను నేర్చుకున్నా. సో ఇప్పుడు నేనున్న సిచ్యువేషన్కి ఏంటి అంటే నాకు ఎవరొద్దు, నాకు లైఫ్లో ఎవరు లేరు, నాకు నేనే. సో నేను ఖాళీ ఇంట్లో కూర్చుంటే డిప్రెషన్ చచ్చిపోతా కదా. సో ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ న్యూ థింగ్స్ ఇన్ మై లైఫ్, న్యూ స్కిల్స్ ఐ వాంట్ టు లెర్న్. తర్వాత చాలా కొత్త విషయాలు చేయాలి, క్రేజీ చేయాలి. ఐ వాంట్ టు బీ హ్యాపీ ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్. ఐ వాంట్ టు డూ క్రేజీ